ఈ ఒక్కసారికి చూడండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటరు, మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈనాడు పేపర్లు వచ్చింది. కొంతమంది ఇదేం అవసరం అన్నా అంటే చూడురు, ఒకసారి జాగ్రత్త పడురి. సైబర్ నేరస్తుల చేతుల్లో మీ నీ వాట్సాప్ నీ చేతిలో లేదు. కొంపదీసి ఏదైనా పర్సనల్ చాటింగ్ చేసినా, పర్సనల్గా ఎవరికైనా ఏమైనా చెప్పినా ఖచ్చితంగా ఆ డేటా ఎక్కడో ఒక చోట స్టోర్ చేయబడుతుంది. మీ అందరికీ తెలిసినా కొంతమందికి తెలియని విషయం చెప్తా నేను. ఫర్ సపోజ్ నువ్వు ఏదన్నా సెర్చ్ చేస్తుంటే రేపటి నుంచి నీకు అదే చూపిస్తుంది. పైగా నీ ఇంట్రెస్ట్ని అది పసిగడుతుంది. నీకు ఎట్లాంటివి అయితే నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావు అట్లాంటివి తీసుకొచ్చి ముందర పెడుతుంది. ఈవెన్ షాపింగ్లో కూడా ఏదన్నా ఒక కార్ కొనాలని, ఏదైనా కార్కి సంబంధించింది నువ్వు వెబ్సైట్లో ఎక్కడ సెర్చ్ చేస్తావు అనుకో, నీకు అన్ని కార్కి సంబంధించిన యాడ్స్, కార్కి సంబంధించిన ప్రమోషన్సే కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా నువ్వు ఏదాన్ని అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో ఫోన్ రీడ్ చేస్తుంది. నువ్వు చేసే ప్రతి సెర్చ్ని దాని దగ్గర డేటా స్టోరేజ్లో పెట్టుకుంటుంది. నాది ఎవరికి తెలియదు, నేను సీక్రెట్గానే చేస్తున్నా అనుకోవడానికి అస్సలు ఆస్కారం లేదు. అందుకే మీ వాట్సాప్ కూడా మీ చేతిలో లేదు. ఒకసారి చూడండి, మీరు ఎంత జాగ్రత్త పడ్డా బయటికి పోతుంది. ఏపీకే ఫైల్స్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వల పన్నుతున్న సైబర్ ముఠాలు. ఇదైతే ఇంకా దారుణం. ఆ ఏపీకే ఫైల్స్ మీకు తెలుసు కదా, ఇవి ఒక్కసారి నువ్వు క్లిక్ చేస్తే నీ బ్యాంక్లో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పీక్తాయి, అటపోతాయి. ఇక ఫోన్ హ్యాక్ చేసి వివిధ మార్గాల్లో దోపిడీ, జాగ్రత్తలపై అవగాహనకు టీజీసీఎస్బీ కసరత్తు అంటూ ఇక్కడ ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు ఎట్లా చేస్తారో చూడరు. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ను సైబర్ నేరస్తులు దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వినియోగదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి ఫోన్లోకి చొరబడి హ్యాక్ చేయడానికి సైబర్ ముఠాలు కాచుకొని ఉన్నాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్ హ్యాక్ అవుతున్న ఉదంతాలు పెరిగిపోతుండడంతో వినియోగదారులను అప్రమత్తం చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిమగ్నమైంది. ఎలా హ్యాక్ చేస్తున్నారంటే, ఎట్లా చేస్తారో ఒకసారి చూడండి. మీ ఫోన్ ఎట్లా హ్యాక్ అవుతుందో మీరు చూసుకోండి. సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లో వాట్సాప్నకు ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటూ ఏపీకే, ఆ ఫైల్ నేమ్ ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. ఆర్టీఏ చలాన్, పిఎం కిసాన్, కరెంటు బిల్, బ్యాంకు కేవైసీ, కొరియర్ నోటీస్ తదితర పేర్లతో ఈ ఫైళ్లకు సంబంధించిన లింకులు వాట్సాప్లో ప్రత్యక్షమవుతాయి. మనం పొరపాటున గిట్ల వాటిని క్లిక్ చేస్తామా, పొరపాటున నువ్వు దాన్ని నొక్కితివా, ఏమవుతుందో చూడు, దాని గంగల కలిసిపోతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రైతులకి ఇది ఐడియా ఉండదు. అందుకే నేను మళ్ళీ ఇది చాలా ముఖ్యమైన వార్త కాబట్టి చెప్తా ఉన్నా, చూసుకోండి ఒకసారి. జాగ్రత్త పడకపోతేమా నిజంగా మనం నష్టపోతామని ఇక్కడ ఈ వార్త సారాంశము. అందుకే మీరు జాగ్రత్తగా ఉండని. చాలు, మీ ఫోను హ్యాక్ అయినట్లే. కాంటాక్ట్లు వాట్సాప్తో పాటు ఫోన్కి వచ్చే ఎస్ఎంఎస్లు, ఓటీపీలు సైతం సైబర్ నేరస్తులు నియంత్రిస్తున్నారు. ఫర్ సపోజ్ నువ్వు ఆ ఏపీకే ఫైల్ని కానీ ఇంకో దాన్ని కానీ నొక్కినవనుకో, కాల్ ఫార్వర్డింగ్ డేటాని కానీ, నీ మొబైల్కి నువ్వు క్రెడిట్ కార్డ్ గీకినా, డెబిట్ కార్డ్ గీకినా, లేకపోతే ఏదైనా పాస్వర్డ్ కానీ ఏదైనా వస్తే ఓటీపీలు వస్తాయి మనకి. ఈ ఓటీపీ ఎవరికి వెళ్తుంది తెలుసా? వాడికి వెళ్తుంది. నీ కార్డ్ డీటెయిల్స్ కనుక వాడు కలెక్ట్ చేయగలిగితే, ఎట్లాగో నీ ఫోన్ డీటెయిల్స్ అన్ని నీ దాంట్లో ఉందంతా హ్యాక్ చేస్తుండు కదా, ఆ మెమరీ అంతా తీసుకుంటుండు కదా, అలాంటప్పుడు నీ డేటా వాని దగ్గర ఉంటుంది, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఓటీపీ అక్కడ వచ్చి స్క్రీన్ మీద చేరంగానే ఆ స్క్రీన్ మీద మనకు కనపడుతుంది. వాడు ఆ ఓటీపీ కొట్టగానే నీ పైసలన్నీ వాని దాంట్లోకి పోతాయి, మన అకౌంట్లకి. ఇట్లా చాలా మంది నష్టపోయారు. జాగ్రత్త పడుండ్రి. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా. కాల్ ఫార్వర్డింగ్ కోడ్ను ఉపయోగించి ఐఫోన్లలో సైతం హ్యాక్ చేస్తున్నారు. కేవైసీ పేరిట అధికారుల మాదిరిగా ఫోన్ చేసి 21 నెంబర్ను డయల్ చేయాలని సూచిస్తున్నారు. నిజానికి అది కాల్ ఫార్వర్డింగ్ కోడ్. ఆ కోడ్ను డయల్ చేశాక సదర్ ఫోన్లోని వాట్సాప్ హ్యాక్ అయ్యి సమాచారం నేరస్తుల నియంత్రణలోకి వెళ్తుంది. అనంతరం వివిధ మార్గాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. టీజీసీఎస్బీ ఏం చెప్తుందంటే, సెట్టింగ్స్ లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ డిజేబుల్ చేయాలి. ఇదైతే మీరు చేసుకోండి. కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది డిజేబుల్ చేసుకోండి. ఒకవేళ చేసినా బై మిస్టేక్ లో పోదు కాబట్టి. సో ఫోటోలను, ఫైళ్లను బ్యాకప్ చేసుకోవాలి. తెలియని లేదా అనుమానాస్పద యాప్లను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ తెలియని అనుమానాస్పదమైనటువంటి ఏమైనా యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ అనుమానాస్పదంగా ఉంటే ఇన్స్టాల్ చేయకండి, డౌట్ ఉంటే. ఫ్యాక్టరీ రీసెట్ చేసి దాగి ఉన్న యాప్లను తొలగించాలి. యాప్లను మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. వాట్సాప్ను మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఫోన్ నెంబర్తో వెరిఫై చేయాలి. ఒకవేళ వాట్సాప్ లాగిన్ బ్లాక్ అయితే వాట్సాప్ ఖాతాను తిరిగి పొందేందుకు www.whatsapp.com/contact లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ప్రమాదకర యాప్లను గుర్తించేందుకు మొబైల్ సెక్యూరిటీ యాప్ కవచ్2ను ఇన్స్టాల్ చేసుకోవాలి అంటూ ఇక్కడ చూడండి. ప్రమాదకరమైన యాప్లను ఒకవేళ మీరు గుర్తుపట్టాలంటే ఈ సింపుల్ గా కవచ్2, ఇది ఈజీ అంట మనకి. ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడుతుంది. నిజంగా చెప్తాను, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. అయితే వాళ్ళు ఇంకేం చెప్తారో ఒకసారి చూడండి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినలేదనుకో, తర్వాత పైసలు పోగొట్టుకున్నా, ఇంకేదైనా నష్టమైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందు జాగ్రత్తగా చేయండి. వాట్సాప్ లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైల్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయొద్దు. క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. దాన్ని ఓపెన్ కూడా చేయొద్దు, దాన్ని క్లిక్ కూడా చేయొద్దు. రెండోది, అపరిచితులు 21*21* నెంబర్ యాష్ కొట్టుర్రు అని చెప్తారు వాళ్ళు. *21* నెంబర్ యాష్ అని కొట్టగానే వంటి ప్రత్యేక నెంబర్లను డయల్ చేయమని చెప్తే అంగీకరించొద్దు. అవి కాల్ ఫార్వర్డింగ్ నెంబర్లను గుర్తుంచుకోవాలి. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా అమలు చేయాలి.
ఫిర్యాదులు చేయాలంటే ఒకవేళ ఇక మన కర్మగాలి మన దరిద్రం ఏదో అంటారు కదా మనకు అంటుకుంటే ఇగో రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.inకి మెయిల్ పెట్టొచ్చు. అది ఆ దాంట్లో వెబ్సైట్లో మనం చెప్పొచ్చు. పోర్టల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930. అది పెట్టుకొని సైబర్ ఫ్రాడ్ ఒకవేళ మీ దగ్గర జరిగితే మీరు ఎవరైనా ఇబ్బంది పడితే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆ నెంబర్ ఇగో 8712672222. ఈ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. ఇన్ కేసు మీరు ఎవరైనా దానికి గురైతే ఎవరైనా నీ డబ్బులు ఎవరైనా కొట్టేసినా సైబర్ క్రైమ్ జరిగినా ఇగో 8712672222 అనేది ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ అది.